నేను మాట్లాడతాను చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. ప్రియా చూడు, అమ్మ అరిచిందంటే దానిలో అర్థం ఉంది. నువ్వు తొందరపడ్డావు, కానీ దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం మాకు ఇవ్వకపోతే ఎలా చెప్పు? అమ్మ బాధ కూడా అది. ఆ తప్పు నువ్వు తెలియక చేస్తే ఇప్పుడు మాత్రం నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. అవునరా, కనీసం అతను ఎవరు, ఎలాంటివాడు, ఎక్కడుంటాడు, తన వివరాలు చెప్తే మేము తనతో మాట్లాడతాం. అన్నీ కుదిరితే పెళ్లి చేస్తాం. అప్పుడు ఈ నిందలు అవమానాలు అన్నీ పోతాయి కదా. అందరిలోనూ హ్యాపీగా తలెత్తుకుని బతకచ్చు. కానీ అదంతా నీ చేతుల్లోనే ఉంది. తనెవరో చెప్తే కదా మిగతా విషయాలన్నీ సెట్ చేయడానికి నేనున్నాను, అన్నయ్య ఉన్నాడు. అమ్మా ప్రియా, అతను ఎవరో చెప్పమ్మా ప్లీజ్. ఏడోకమ్మా, తన వివరాలు చెప్పు, అన్నీ నేను చూసుకుంటాను. ఇంత చండాలపు సిచ్యుయేషన్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వాడెవడు, ఏం చేస్తాడో, ఎలాంటి వాడు, కనీసం ఓ పూట తినడానికైనా గతుందో లేదో. ఎందుకింత గుడ్డిగా వల్లో పడతారు ఈ ఆడపిల్లలు? మోడర్న్గా ఉంటారు, చదువుల్లో ఫస్ట్ ఉంటారు, అన్నీ తెలిసినట్టే ఉంటారు. మళ్ళీ ఇంత అమాయకంగా గోతులో పడతారు. బహుశా వయసు, ఆకర్షణ అన్నింటినీ మురిపిస్తుందేమో. ఒకప్పుడు సంధ్య ఎంత అమాయకంగా, ఎంత హుందాగా ఉండేది. తను కూడా ఎవడి మూచులోనూ పడింది. ఇప్పుడు అన్నయ్య కోసం అసహ్యంగా ప్రవర్తిస్తుంది. సంధ్య లాంటిదే అలా చేశాక ఇక ప్రియ ఏ పాటిది? ఏదేమైనా ఒక అన్నయ్య చెల్లెల్ని ఈ పొజిషన్లో చూడడం నిజంగా బ్యాడ్ లక్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ హరి అని. మీరెవరు? నేను హరి ఫ్రెండ్ని. మీరు? ఈ ఇంటి ఓనర్ని నేనే. ఓ, హరి ఉన్నాడా? ఏమోనండి, పొద్దునే నన్ను లేపి రెంట్ ఇచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోతానన్నాడు. అయ్యో, వెకేట్ చేసాడా? అవునండి. ఎక్కడికి వెళ్తున్నాడో ఏమని చెప్పాడా? ఏమీ చెప్పలేదండి. మీరు అడగలేదా? అడగలేదండి. ఎందుకు అడగలేదండి? నాకెందుకండి, అయినా అట్లాంటివన్నీ నేను అడగనండి. పోనీ తన రూమ్కి ఎవరైనా వస్తుండేవారా? నేను అడగను కదండి. అడగకపోయినా కనీసం చూస్తారు కదండి. భలే చెప్పారండి. ఆడవాళ్లే వస్తారండి, ఇంకెవ్వరూ రారండి. ఓ పిల్ల అయితే దాదాపు రోజు వస్తుందండి. సాయంత్రం దాకా తలుపులు వేసుకునే ఉంటారండి. మరి అలాంటప్పుడు మీరేం అనరా? నేను అడగను కదండి, నాకు కిరాయి ఇస్తే చాలు. వాడు అలా అమ్మాయిలతో తిరుగుతుంటే మీరేం పట్టించుకోరా?
అలాంటి వెధవను అలాగే వదిలేస్తారా? వదిలేయలేదండి. అయినా వాడు నిజాయితీ గలవాడండోయ్. అంటే అందరూ 2000 ఇస్తుంటే వాడు 3000 ఇచ్చేవాడండి. అమ్మాయిలు వస్తారు, నువ్వేం అడగద్దు అనేవాడు. అంతేనండి. అయినా ఈ కాలంలో అంత నిజాయితీగా చెప్పి అడగకుండానే అద్దిచ్చేవాడు ఎవడుంటాడు చెప్పండి? వాడు బహుశా ఆ పిల్లతోనే లేచిపోయి ఉంటాడు. వాడు మాత్రం నిజాయితీ పరుడుండోయ్. పోనీ వాడిది ఏ ఊరు? వాళ్ళెవరు? అడగలేదండి. అమ్మాయిలు వస్తారు, నువ్వేం అడగద్దు అనేవాడు. అంతేనండి. అయినా ఈ కాలంలో అంత నిజాయితీగా చెప్పి అడగకుండానే అద్దిచ్చేవాడు ఎవడుంటాడు చెప్పండి? వాడు బహుశా ఆ పిల్లతోనే లేచిపోయి ఉంటాడు. వాడు మాత్రం నిజాయితీ పరుడుండోయ్. పోనీ వాడిది ఏ ఊరు? వాళ్ళెవరు? అడగలేదండి. మీతో కాదు గాని మీ భార్యను పిలవండి. కనీసం ఆవిడకైనా తెలిసేమో తెలుసుకుంటాను. తను లేదు కదండి. 6 నెలల క్రితం ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళారు? నేను అడగను కదండి, తెలీదండి. మీ పేరేంటి? వెంకటప్పండి. చూడండి వెంగళప్ప గారు, వెంకటప్పండి. మ్మ్హ్మ్. మీకు ఇదే కరెక్ట్. వెంగళప్ప గారు, మీ ఇంట్లో బావుందా? ముందు లేదండి, వెనకాల ఉందండి. ఎందుకండి? ఎందుకని అడగండి, వెంటనే వెళ్ళి అందులో దూకండి. ఆ? హాయ్ ప్రియా. ఏమైందిరా? నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు అంతా బానే ఉన్నారు, ఇంతలోనే ఏమైంది? మమ్మీ, ఏమైంది? ఏం లేదురా, క్యాజువల్గా ఏదో మాట్లాడుతున్నాం అంతే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. అంతేనా? అయితే ఓకే. అవును, వెళ్ళానేడి. వాడికి చెప్పాను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని. అది ఇద్దామంటే ఈసారి కుదరలేదు. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఇస్తాను. వాడికి తర్వాత ఇద్దులే. ముందు నీకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది రెడీగా. కావాలా? ఏంటి మమ్మీ అది? నీ ముద్దుల చెల్లి నీకోసం ప్రత్యేకంగా ప్యాక్ చేయించి పెట్టింది. అవునా? ఏది? ఎక్కడా?
అది బయట ప్యాక్ చేసేది కాదు. అందుకే తన కడుపులో భద్రంగా దాచిపెట్టింది. అర్థం కాలేదా? నీకోసం మేనల్లుణ్ణి కడుపులో రెడీగా పెట్టుకుంది. ఏమైందిరా? అడ్రస్ దొరికిందా? దొరికింది. వాడున్నాడా? ఏమన్నాడు? నేను వెళ్ళేసరికి వాడెక్కడికో జంప్ అయిపోయాడు. అంటే ఏముంది, మనం అక్కడికి వస్తున్నామని ఎలా తెలిసిందో. నేను అక్కడికి వెళ్ళేసరికి వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమంటావే పాపిష్టిదానా? వాడెవడు? మంచివాడు మంచివాడు అన్నావుగా, ఇప్పుడు ముంచిపోయాడు. సరిపోయిందా? ఎక్కడికి పోతాడు వాడు? ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా జుట్టు పట్టుకొని లాక్కొస్తా. 4 తగిలిస్తే అన్ని రోగాలు కుదురుతాయి. అయినా తోక జాడిస్తే, తుపాకీ తీస్తే ఒక్క తూటా చాలు. తోక జాడిస్తే, తుపాకీ తీస్తే ఒక్క తూటా చాలు. పెద్దోడా, తొందరపడకరా. ఇప్పుడు ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఆలోచన కాదు, ఆచరణ కావాలి. అబార్షన్ కావాలి. అవును, అది చేసిన పాపాన్ని అలాగే పెంచుకుంటామా? ఇప్పుడే అబార్షన్ చేసేస్తే అన్ని గొడవలు దారికొస్తాయి. నేను అబార్షన్ చేయించుకోను. నోర్మోయ్, ఎవడో ఊరు పేరు లేనివాడు అడ్రస్ లేకుండా పారిపోతే అబార్షన్ చేయించక సీమంతం చేసి సంబరాలు జరుపుకోమంటావా? ఇప్పటికి నువ్వు చేసింది చాలు. నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యి. లేదు, హరి మోసగాడు కాదు. కారణం లేందే తను కనిపించకుండా పోడు. కారణం ఉంది, ఎందుకు లేదు? ఇప్పుడు ఈ గుళ్ళెలన్నీ తగులుకుంటాయని, అనవసరపు తలనొప్పి దేనికి అని సైలెంట్గా సైడ్ అయిపోయాడు. అర్థం కావడం లేదా? నో, హరి అలాంటివాడు కాదు. తప్పక తిరిగొస్తాడు. నేను అబార్షన్ చేయించుకోను. నీ మొహం, నీకింకా మత్తు దిగలేదని అర్థం అవుతూనే ఉంది. వాడిక రాడు. వినపడుతోందా? వాడు రాడు. నా మాట విను. అంటే అబార్షన్ చేయించుకొని రేపు ఇంకెవరినో సైలెంట్గా పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? అది మోసం కాదా? అలాంటి బతుకు నాకు ఇష్టం లేదు. మంచో చెడో జరిగిపోయింది. హరి వస్తే వస్తాడు, లేకపోతే లేదు. కానీ నేను మోసం చేసి మరొకరిని చేసుకోలేను. నా బిడ్డను నేను పెంచుకుంటాను, అంతే.
మనం అక్కడికి వస్తున్నామని ఎలా తెలిసిందో ఏమో. నేను అక్కడికి వెళ్ళేసరికి వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మంచో చెడో జరిగిపోయింది. హరి వస్తే వస్తాడు, లేకపోతే లేదు. కానీ నేను మోసం చేసి మరొకరిని చేసుకోలేను. పెద్దోడా, తొందరపడకరా. ఇప్పుడు ఆవేశం కాదు, ఆలోచన కావాలి. అవును, నాన్న చెప్పినట్టు ఇప్పుడు ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించాలి. నువ్వు నాకోసం కాఫీ తెచ్చావా? అంతలా ఆవేశపడకు. తెచ్చింది నీకోసమే. కాని మాట్లాడ్డానికి ఏకాంతం కోసం తెచ్చాను. ఏదో అనుకుని మురిసిపోకు. నాతో ఏం మాట్లాడాలి? ప్రతిసారి ఎలాగోలా నా దగ్గరకొచ్చి నువ్వు బెదిరిస్తావుగా. ఒక్కసారి నేను మాట్లాడ్డానికొస్తేనే అంత బెదిరిపోతున్నా? అలాంటి వాడివి రాత్రి నన్ను నాశనం చెయ్యాలని ఎలా అనుకున్నావు? ఆడదాని శాపం ఎలా ఉంటుందో అర్థమైందా? నన్ను బలవంతంగా అనుభవించైనా నాశనం చేద్దామనుకున్నా. కాని అదే సమయానికి నాశనం కాబోయే నీ చెల్లి జీవితం కళ్ళ ముందే కనపడింది. దాంతో మూడాఫ్ అయిపోయింది కదూ. మరి నా జీవితం నాశనమైతే నేను ఆడపిల్లనేగా. నేను ప్రియలాంటి దాన్ని కానా? ప్రియ చెల్లి, నువ్వు చెలి, రెండూ ఒకటెలా అవుతాయి? ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు. తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను ఇక్కడికిక్కడే నలిపి నాశనం చేయగలను. తర్వాత చంపి పాతేయగలను కూడా. అవసరమైతే నీ కళ్యాణ్ణి కూడా. పోరా కుయ్యా. కళ్యాణ్ నన్ను కాదన్నాడు. నేను అతన్ని వదులుకుంటున్నప్పుడు ఇంకా నాకేం భయం? చంపుకో. చంకనెత్తుకుని ఊరేగించుకో, నాకెందుకు? ఇక నేను దేనికి భయపడను. నిన్ను అంతం చేసే రోజు దగ్గరలోనే ఉంది. రోజుల దాకా ఎందుకు? నువ్వన్నావే ఈ క్షణమే నలిపి నాశనం చేస్తాను అని. నేను కూడా ఇక్కడికిక్కడే ఈ క్షణమే నిన్ను చంపేయగలను. జోకులు బాగున్నాయి. జెమినీ కామెడీ చూస్తున్నావా? ఇంకో క్షణం తర్వాత నీ బతుకు జెమినీ న్యూస్కెక్కుతుంది. ఎందుకంటే నువ్వు తాగిన కాఫీలో విషం కలిపాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.